లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలా వివరంగా క్లారిటీగా ఇస్తున్నాను, చాలా బాధతో కూడా ఇస్తున్నాను. క్రిస్మస్ రాగానే, క్రిస్మస్ కాదు డిసెంబర్ రాగానే ప్రతి ఊరు, ప్రతి ఇల్లు, ప్రతి సంఘంలో కూడా, ప్రతి చర్చిలో కూడా క్రిస్మస్ తాత వేషం అంటే శాంతా క్లాస్ వేషంతో హడావిడి మొదలవుతుంది. ప్రతిసారి మాట్లాడుతున్నట్టు శాంతా గురించి చెప్పడం, శాంతా ఎవరు, ఎక్కడుండేవారు, ఏం చేసేవారు అలాంటి వీడియో మాత్రం కాదు. కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాలతో అసలైన శాంతాక్లాస్ ఉద్దేశం ఏంటి, ఏం చేసేవారు, మోడర్న్ శాంతాక్లాస్ అంటే ప్రజెంట్ శాంతాక్లాస్ గురించి మాత్రం అందరూ తెలుసుకోవాలి. ఈ సెయింట్ నికోలస్ ఎవరు అంటే ఒకే ఒక్క మాటలో చెబుతున్నాను. నిజమైన సెయింట్ నికోలస్ టర్కీలో ఉన్న లైజియాలో మైరా అనే ప్రాంతానికి చెందిన 4వ శతాబ్దానికి చెందిన ఒక క్రైస్తవ బిషప్. అతను ఒక విశ్వాసి, అతను ఒక సంపన్నమైనవాడు, భక్తిగల క్రైస్తవ కుటుంబంలో జన్మించినవాడు. పేదలను చూసుకోవడం, యేసుక్రీస్తు బోధలు అనుసరించడం, అలాంటి బోధలు అందరికీ పంచడం, తన ఆస్తులమ్మి తన సంపదను అవసరమైన వారికి, లేమిలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి పంచిపెట్టేశాడు. అలాంటి ఒక బిషప్ గురించి, ఒక అద్భుతమైన సేవకుని గురించి, అలాంటి ఒక మంచి వ్యక్తిత్వాన్ని జోకర్గా మార్చేశారు. ప్రతిసారి డిసెంబర్లో అతని వేషం అనేది అవసరమా? అతను క్రిస్మస్లో అవసరమా? నికోలస్ వేషం చేసి ఏం చేస్తారు? సరే, మంచి వాళ్ళను గుర్తు చేసుకోవడం మంచిదే కదా అనుకోవచ్చు. సరే, నికోలస్ వేషం వేసి ఏం చేస్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు? ఈ నికోలస్ గురించి మీకు ఒక 4 విషయాలు, 4 తేడాలు, అప్పుడున్న వ్యక్తికి ఇప్పుడున్న వ్యక్తికి ఉన్న వ్యత్యాసాలు, కేవలం 4 విషయాలే మాట్లాడతాను. మొదటిది, సెయింట్ నికోలస్ రహస్యంగా దానం చేసేవాడు, త్యాగం చేసేవాడు, తన ఆస్తి నమ్మి పంచిపెట్టేవాడు. అలా రహస్యంగా చేసే దానానికి ప్రసిద్ధి చెందినవాడు. 3 బాలికలను బలవంతంగా వ్యభిచార కోపం నుంచి రక్షించినవాడాయన. కష్టంలో, బాధలో ఉన్నప్పుడు కిటికీలో బంగారు సంచులు వరుసగా 3 రాత్రులు ఆ కిటికీలో వేసి వారికి సహాయం చేసినవాడు. తండ్రి వారి కట్నాలు చెల్లించడానికి తెలియకుండానే సహాయం చేశాడు. తప్పుడు ఉరిశిక్ష నుంచి, మరణశిక్ష నుంచి 3 యువకులను రక్షించినవాడు. మైరా ప్రాంతానికి బిషప్గా తన పదవీ కాలంలో ఆకలిలో ఉన్నవారికి ఆహారం ఇచ్చేవాడు, కరువులో ఉన్నవారిని ఆదుకునేవాడు, ఆహారాలు పంపించేవాడు, బహుమతులు పంపించేవాడు, అలాగే ధాన్యాన్ని కూడా అందరికీ కూడా అందించేవాడు. ఆ నగరానికి తక్కువ పన్ను వసూలు చేసేవారు. పేదల కోసం శ్రద్ధ వహించడానికి అనేకమైన సంస్థలు స్థాపించాడు. పేదలకు ఇల్లు కట్టించాడు, హాస్టళ్లు, ఆసుపత్రులు లాంటి పనులు చేసి గొప్ప విశ్వాసిగా, దేవుని సేవకుడిగా ఆ నికోలస్ నిలబడ్డాడు. అలాంటి వ్యక్తిని ఏం చూపిస్తున్నారు, ఎలా చూపిస్తున్నారు? అలాంటి వ్యక్తి గురించి ఎవడ మాట్లాడుతున్నాడు? ఆ వెర్రి కేకలు, వెర్రి చేష్టలు చేయడానికి అతను వేషం కావాలా? అతను వచ్చి పిచ్చి గంతులు, పిచ్చి డాన్సులు వేసి చిందులేస్తాడా? అరే, అతని వేషం వెయ్యడమే తప్పు, మళ్ళీ దాన్ని కామెడీ చేసి కార్టూన్ బొమ్మలా మార్చేశారు కదరా. వేషం వేసినోడు ఇలా మంచి పనులు ఏమన్నా చేస్తాడా అంటే అదీ లేదు. ఎలాంటి వాడికి వేషం కడతారో మీకు కూడా తెలుసు. కాస్తైనా సిగ్గుండాలి. రహస్యంగా అతను ఇచ్చే దానాలు, రహస్యంగా అతను చేసేటువంటి హెల్ప్ కానీ, త్యాగాలు కానీ, బహుమతులు కానీ కన్నీటిని తుడిచేవి. అవి పకపక నవ్వేటువంటి కామెడీ కార్టూన్లు కాదు. ఇక రెండో విషయం, మీకు తెలియని రెండో విషయం చెప్తున్నాను. అవినీతికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడినవాడు నికోలస్. దేవుని యొక్క సిద్ధాంతాలని, సంఘాన్ని నిలబెట్టడానికి అద్భుతమైన సేవ చేసినందుకు ప్రసిద్ధి చెందినవాడిన. డయోక్లాటియన్ అనే చక్రవర్తి ఉన్నప్పుడు ఈ నికోలస్ కూడా హింసించబడ్డాడు, జైలు పాలయ్యాడు కూడా. కానీ కాన్స్టంటైన్ ది గ్రేట్ అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేయబడతాడు. నికోలస్ మాత్రమే కాదు, నికోలస్కు ఫాలోవర్స్ కానీ, అతని శిష్యులు కానీ, అతని ప్రయాణికులు కానీ, అతని పిల్లలు కానీ అలాగే ఖైదు చేయబడ్డారు. అలాగే దేవుని కోసం నిలబడ్డారు. అలాగే పేదలకు పోషకులుగా కూడా మారారు. అలాంటి విశ్వాసంతో చురుకుగా సేవ చేసిన వాడు నికోలస్. అలాంటి వ్యక్తిని వదిలేశారు. అలా హింసించబడిన అపోస్తులు కానీ, అలా హింసించబడిన 1వ శతాబ్దపు విశ్వాసులను కానీ అలా కామెడీగా చూపిస్తారా? వారితో ఇలా వెర్రి చేష్టలు, వెర్రి డాన్సులు చేపిస్తారా? మరి ఇవన్నెందుకు? వెర్రిగా చూపించడం, అమాయకుల్లా చూపించడం, నత్తిగా చూపించడం, కుంటిగా చూపించడం, ఇలా రకరకాలుగా చూపించడం ఎందుకు? ఇక 3వ విషయం, నికోలస్ ఒక బిషప్. ఆయన ఒక దేవుని సేవకుడు. ఒక చర్చిలో కూడా ఆయన ఒక బిషప్గా పనిచేసినవాడు. అతను చాలామందికి సువార్తను ప్రకటించాడు, అనేక మందికి ధైర్యం ఇచ్చాడు, అనేక మందిని దేవునిలోకి నడిపించాడు. అతనికి వాక్యం తెలుసు, అతనికి మాటలు కూడా వచ్చు. అతనికి మాటలు రానట్టు వెర్రి కూతలు, వెర్రి చేష్టలు చేపిస్తారేంట్రా? అతను సేవ చేసిన రోజులు మర్చిపోయారా? అతను నవ్విస్తాడు అని ఎక్కడైనా ఉందా? అతను డాన్సులేస్తాడని ఎక్కడైనా ఉందా? అసలు ఆయన అలా నెత్తిగా మాట్లాడతాడని ఎక్కడైనా ఉందా? అసలు క్రిస్టమస్ అని, క్రీస్తు జననాన్ని గుర్తు చేసుకోవడానికి, ఆరాధన చేసుకోవడానికి వచ్చిన వారు ఇలా శాంటాక్లాజ్ని తీసుకొచ్చి ఇలా కోతి డ్యాన్సులు వేపిస్తున్నారు ఎందుకు? 4వ విషయం, ఈ ఆధునికమైన నేటి శాంతాక్లాజ్ అనేది సెయింట్ నికోలస్ సాంప్రదాయాలు అనేవి అతనికి సంబంధించినవి కాదు. అసలు నికోలస్కి దీనికి సంబంధమే లేదు. 19వ శతాబ్దం, 20వ శతాబ్దంలో ఉద్భవించిన, ఉద్దేశపూర్వకంగా నిర్మించినటువంటి ఒక బిజినెస్ మార్కెట్ సృష్టిది. అసలు క్రిస్మస్కి నికోలస్కి సంబంధమే లేదు. నికోలస్ కోసం పండుగ చేయాలి అనుకుంటే, నికోలస్ గురించి జ్ఞాపకార్థంగా మాట్లాడుకోవాలనుకుంటే, పండుగ చెయ్యాలి అనుకుంటే, ఆనందంగా గడపాలి అనుకుంటే
అది క్రిస్మస్లో కాదు, డిసెంబర్ 6వ తారీఖు సెయింట్ నికోలాస్ డే అని చెప్పి చాలా చర్చెస్లో ఈ డిసెంబర్ 6వ తారీఖునే జరుపుకుంటారు. ఆ 6వ తారీఖునే చేసేదాన్ని క్రిస్మస్లోకి తీసుకొచ్చేశారు. అది అర్థం చేసుకోండి. అతని మరణ దినోత్సవం డిసెంబర్ 6, దాన్నే వీళ్ళ సెయింట్ నికోలాస్ డేగా జరుపుకుంటారు. అది వేరు, క్రిస్మస్ వేరు. యూరప్లో ఉన్న డచ్ వారు కానీ, బెల్జియం వారు కానీ ఈ ప్రాంతాల్లో ప్రధానమైన పండుగ అది డిసెంబర్ 6వ తారీఖున సెయింట్ నికోలాస్ డే. నికోలస్ ఎలా అయితే సహాయం చేసేవాడో, ఓదార్చేవాడో, ఎలా ఆదుకునేవాడో అలా ప్రతిసారి వచ్చి సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఎప్పటికీ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. దానికి క్రిస్మస్కి సంబంధమే లేదు. కానీ క్రిస్మస్లోకి తీసుకువచ్చి మాత్రం అల్లరి చేష్టలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశారు. ఇలానే నెక్స్ట్ జనరేషన్స్కి ఇంకా దారుణంగా అర్థమవుతాడు. ఇంకా మంచి సహాయం, భక్తి, విశ్వాసం ఇవేమీ ఉండవు. శాంత డ్రెస్ వేయడం, చిందులేయడం, ఇలానే ఉంటుంది నేటి ప్రజానికం. 4వ శతాబ్దపు చారిత్రక వ్యక్తి అయిన, నిజమైన వ్యక్తి అయిన ఈ 19-20 శతాబ్దాలకి అతన్ని మార్చేసి అమ్మకాలకి, డ్రెస్సులకి, చిందులకి, నవ్వులకి జోకర్గా మార్చేశారు. 19వ శతాబ్దంలో ఆ నికోలస్ని వాణిజ్యపరంగా వాడుకుంటే, వాణిజ్యపరంగా వాటిని మార్చేసుకుంటే, షాపులకి వాటికి ఒక కార్టూన్గా, ఒక టాయ్గా వాడితే, మీరు మాత్రం ఏం చేస్తున్నారు? ఆయన్ని నవ్వుల జోకర్గా మార్చేశారు. ఆయన చేసిన సేవ లేదు, ఆయన దాతృత్వం వేరు, ఆయన ఇచ్చిన న్యాయం వేరు, ఆయన అందించిన సహాయం వేరు. మంచితనమంతా కూడా కప్పేసి, మానేసి, కుళ్ళు జోకులు వేసే వేషంగా మార్చేశారు. బాధపడేవారికి, దుర్బరులకు, అమాయకులకు, అనేక మంది లేమిలో ఉన్నవారికి దయ చూపించి సహాయం చేసే వ్యక్తిని పిల్లలకు అల్లరి చేసే వ్యక్తిగా చూపిస్తున్నారు. రహస్యంగా చేసేటువంటి సహాయాన్ని సరదా కోసం చాక్లెట్లు విసురుకునే వీధి నాటకంగా చేశారు. డిసెంబర్ 6న చేయాల్సిన అతని మరణాన్ని జ్ఞాపకం చేసుకోకుండా క్రీస్తు జననంలోకి అతన్ని తీసుకొచ్చి కలిపేశారు. పేదలు, బాధలు, విధవలు, అనాథులు, ఖైదులు, ఇలా ఖండించబడ్డవారు, విదిలేయబడ్డవారు అందరూ కూడా బహుమతులు అందుకునేవారు. కానీ నేడు అవసరం ఉన్నా లేకపోయినా అందరి పిల్లలకు కూడా సరదాగా నవ్వుకునే ఒక టాయ్గా, జోకర్గా, గిఫ్ట్లు ఇచ్చేవాడుగా, చాక్లెట్లు ఇచ్చేవాడుగా మారిపోయాడు. ఒక దేవుని సేవకుడిని, దేవుని విశ్వాసిని, ఆత్మీయ నాయకుడిని, విశ్వాస రక్షకుడు, ఒక సహాయకుడు, పాలకుడు, ఒక బిషప్, అతన్ని పట్టుకుని ఒక ఫ్యాంటసీ వ్యక్తిగా, మార్కెటింగ్ మస్కట్గా మార్చేసి అల్లరి వేషాలతో, కుళ్ళు జోకులతో, పిచ్చి డాన్సులతో ఏమి చేస్తున్నారో మీకైనా అర్థం కావాలి. ఇలా జరిగితే ఏముంది, అయితే తప్పే జరుగుతుంది కదా అనుకోవచ్చేమో. చాలా సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆత్మీయత చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది. ఇది ప్రక్కన పెడితే చాలామంది ఇది పిల్లల టాయ్గా, పిల్లలు ఎంజాయ్ చేసేటువంటి ఒక ప్రక్రియగా, ఒక ప్రోగ్రామ్గా కండక్ట్ చేస్తున్నారు. చాలామంది పిల్లలు 5 నుంచి 8 సంవత్సరాల మధ్య ఈ శాంటాక్లాజ్ మీద చాలా ఇష్టపడతారు. కానీ అది ఒక అబద్ధం అని తెలుసుకుంటారు. తర్వాత తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగానే అబద్ధాన్ని చెబుతున్నారని తెలుసుకుంటున్నప్పుడు నిజంగా ఒక ద్రోహాన్ని అనుభవిస్తారు. వారు కూడా అవిధేయులుగా ఒక కల్పిత కథలా ప్రశ్నించుకుంటారు. శాంటాక్లాజ్ గురించి ఏదైతే నమ్ముతూ ఆనందిస్తూ వచ్చారో వాటికి వ్యతిరేకంగా ఉన్న విషయాలు చూస్తే అవి కాదని తెలిసినప్పుడు వారు వాటికి కూడా వ్యతిరేకంగా మారిపోవడంతో పాటు ఇలాగే దేవుని గురించి, బైబిల్ గురించి, ఆత్మీయ విషయాల గురించి కూడా తప్పిపోతారు. అంతేకాదు అప్పటి వరకు అలా తెలుసుకునేంత వరకు వారు ఇలా జోకులు వేసుకునే కార్టూన్గానే పరిగణిస్తారు. ఇప్పటికే పిల్లలకు కానీ, టీనేజర్స్కి కానీ, యవనస్తులకి కానీ వీరందరిలోనూ కూడా శాంటాక్లాజ్ మీద ఉన్న అభిప్రాయం ఏంటి? ఇప్పటికీ చాలామంది పెద్దవారిలో కూడా ఈయన ఎవరో కూడా తెలియదు. ఈయన కేవలం డాన్స్లు వేసి నవ్వించడానికి, డాన్స్లు వేయడానికి మాత్రమే వస్తాడని తెలుసు. అలా ఒక మంచి సేవకుడైన నికోలస్ని కాస్త ఇలా శాంటాక్లాజ్గా మార్చేశారు, ఒక జోకర్గా మార్చేశారు. ఇవన్నీ కూడా రెక్టిఫై చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు పాతుకుపోయినాయి. కానీ క్రైస్తవ కుటుంబాలు కానీ, ఆత్మీయ విశ్వాసులు కానీ, చర్చిలకు కానీ మనం ఇప్పటి నుంచి కంట్రోల్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ బాగుపడుతుంది. నెక్స్ట్ జనరేషన్ నుంచి, ఈనాటి యవనస్తుల నుంచి, ఈనాటి పిల్లల నుంచి కూడా అది కరెక్ట్ వేలో వెళ్ళడానికి సహాయపడుతుంది. మొదటగా నిజమైన శాంటాక్లాజ్ గురించి బోధించాలి. పిల్లలకు నిజమైన ఆ చరిత్రను బోధించాలి. నిజమైన దాతృత్వం ఏంటి, న్యాయం ఏంటి, ఎలాంటి వారికి సహాయం చేసేవారు, ఎలా విశ్వసించేవారు, ఎలా మోసం లేకుండా క్రైస్తవ జీవన విధానం కోసం ఒక నిజమైన ఎగ్జాంపుల్స్గా తీసుకొని భక్తుల్ని ఎలా చూపిస్తామో అలా చూపించడం ద్వారానే వారు నిజాన్ని తెలుసుకోగలుగుతారు. ఇక శాంటాక్లాజ్ ఇచ్చేటువంటి బహుమతుల గురించి, మంచి ప్రవక్తన వల్ల సంపాదించినవి కాదవి, ఫ్రీగా దొరికేవి కాదవి, లేమిలో కష్టంలో ఉన్నవారికి మాత్రమే సహాయం చేశాడు. అలా నిజమైన వారికి దాతృత్వంలో సహాయం చేసే విధానాన్ని నేర్పించాలి. వాణిజ్యీకరణ ఎప్పుడైతే ఇది మార్కెట్ అయ్యిందో అప్పటినుంచే ఇలా బిజినెస్గా మారిపోయింది. శాంతా డ్రెస్సులని, శాంతా క్లాప్ అని ఇలా రకరకాలుగా వాణిజ్యీకరణ పెరిగిపోతుంది. వీటిని కంట్రోల్ చేయడంలో కూడా మన కుటుంబాల్లో కూడా ఉండాలి. సో ఇలా ఈ శాంతాక్లాజ్ని నిజమైన నికోలస్గా గుర్తు చేసినప్పుడు, చూపించినప్పుడు, చెబుతున్నప్పుడు మాత్రమే వీటి నుంచి తప్పించుకోగలుగుతారు. వాక్యానుసారంగా శాంతా యొక్క క్రీస్తు సువార్త, దానికి విరుద్ధమైన అనైతికమైనటువంటి విలువలు అక్కడ కనబడుతున్నాయి. శాంతా యొక్క కల్పిత విషయాలను కల్పించడం ద్వారా సత్య సంబంధమైన దేవుని యొక్క బోధనలు తప్పించేస్తున్నారు. ఆచరణాత్మకంగా సరదా కోసం శాంతాక్లాజ్ క్రిస్మస్ వేడుకలు చేస్తూ ఉంటే
క్రీస్తునే మర్చిపోయేటువంటి, క్రీస్తుని విడిచిపెట్టేటువంటి ఒక అల్లరి వేడుకగా మారిపోతుంది. ఇలా మార్కెట్ చేయబడిన ఫ్యాంటసీ వ్యక్తిని ఉపయోగించకుండా సరదా ప్రోగ్రామ్స్ కోసం ఒక 10 నిమిషాలు వచ్చి వెళ్ళేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ గాను, ఒక డాన్సులు వేసేటువంటి, పిచ్చిగంతులు వేసేటువంటి ఒక వ్యక్తిగాను, అల్లరి కేకలు వేసేటువంటి ఒక వ్యక్తిగాను చూపించకండి. అసలు క్రిస్మస్లో శాంతాక్లాస్ అవసరమే లేదు. క్రీస్తుని కేంద్రంగా పెట్టుకుని క్రీస్తు సువార్త ప్రకటించకుండా, క్రీస్తులు ఆనందించకుండా లేదా క్రీస్తును ఆరాధించకుండా ఇలాంటి పనికిమాలిన పనుల వల్ల లేదా ఇలా వాటిని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తుల వల్ల ఏం జరుగుతుంది? ఏం చేయగలరు? ఈ మాత్రం ప్రతిసారి ఎవరు చెబుతున్నా, ఎన్ని చెబుతున్నా సరే, శాంటాక్లాజ్ వచ్చినా వెళ్ళినా కూడా అతని వ్యక్తిత్వం, క్యారెక్టర్స్ గురించి చెప్పడం చేయడం మర్చిపోయి ఇలా పిచ్చి వేషాలు వేసేటువంటి ఒక కార్టూన్ లాగా, జోకర్ లాగా చూపిస్తూనే గడుపుతున్నారు. పిల్లలందరికీ అదే ఆనందం అనిపిస్తుంది. అది ఎడిక్ట్ చేస్తున్నారు, అది అలవాటు చేస్తున్నారు. అది ఒక సరదా వ్యసనంలా మారిపోతుంది చర్చెస్లో. ఈ విషయం క్లియర్గా మీకు అర్థమవ్వాలి. ఈ విషయం క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో ఇది శాంతాక్లాజ్ గురించి, నికోలస్ యొక్క వ్యక్తిత్వాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎలా దాన్ని తప్పుగా మార్చేశారో ఈ విషయం అంతా మీకు క్లియర్గా అర్థమైతే, నచ్చితే ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ముందుగా అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేస్తే అనేక మంది ఈ వీడియోని చూడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైన మంచి వీడియోతో మరలా నేను వస్తాను. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.